హలో అండి అందరికీ. చూడండి, స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాను, వేడైంది. 1.5 పావు ఆయిల్ వేస్తున్నాను. అందులో 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర అయితే వేసేసాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లి ఆకు కట్ చేసి వేస్తున్నాను. ఈ ఉల్లిగడ్డ ఆకు చాలా టేస్టీగా ఉంటుందండి. దొరికితే వేసుకోండి, లేకపోతే లేదా. అలాగే 2 పచ్చిమిర్చిలు కట్ చేసి వేసాను. ఫ్రై అయ్యేలాగా ఒకసారి అటు ఇటు కలపాలి. ఇలా కలిపిన తర్వాత అయితే కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 1/2 స్పూన్ పసుపు వేసాను. ఇది కూడా ఒకసారి ఫ్రై అయ్యేలాగా మంచిగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కట్ చేసి పెట్టిన మునగకాయ ముక్కలు వేస్తున్నాను. ఇలా పై పొట్టు తీసి కట్ చేసి వేయాలండి, చేదుగా ఉండయి. మునగకాయ చేదుగా ఉంటుంది కదా. ఇలా 2 నిమిషాలు మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మూత పెట్టేసేయండి. కలిపి 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే కలర్ చేంజ్ అవుతాయి, మెత్తగా కూడా అవుతాయి. వేడిగా ఉన్నాయండి, అందుకే చూపించడం లేదు. అలాగే 2 టమాటాలు కట్ చేశాను సన్నగా, అవి కూడా వేసేసాను. వేసి మళ్ళీ కలిపి మూత పెట్టేస్తున్నాను 2 నిమిషాలు. చూడండి, 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మూత తీసి కలపాలి. ఇప్పుడైతే టమాటాలు కూడా మెత్తపడ్డాయి, దాంతోపాటు మునక్కాయలు కూడా ఇంకా మెత్తగా అయినవి. ఇప్పుడైతే వాటర్ వేసుకుంటున్నాను. ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసాను. అలాగే 1 టీ స్పూను మిర్చి పౌడర్, 1/2 స్పూను సాల్ట్, చిన్న స్పూన్తో గరం మసాలా అయితే వేసాను. వేసి అంతా ఒకసారి కలిసేలాగా మంచిగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మంచిగా ఉడికేటప్పుడు కొత్తిమీర వేసి మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికించాలి. చూడండి, 5 మినిట్స్ అయిన తర్వాత అయితే మూత తీస్తున్నాను. ఇప్పుడైతే మునగకాయ టమాటా కర్రీ రెడీ. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఏ పొడి వేయకుండానే చేశానండి. చాలా టేస్టీగా ఉంది. సింపుల్గా, ఈజీగా ఇలా చేసేయండి.